అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికందే సమయంలో కురిసిన వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా సాగు చేసిన పంటంతా వర్షం పాలైంది. అన్నదాతకు చివరకు అప్పులే మిగిలాయి. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. మామిడి పంట నేలరాలింది. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు చేలల్లోనే నేలకొరిగాయి. వారం 10 రోజుల్లో పంటలు చేతికొచ్చి ప్రతి రైతు సంతోషంగా ఉండే తరుణంలో కురిసిన అకాల వర్షాలతో రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖానాపూర్ మండలం మస్కాపూర్, సుర్జాపూర్ గ్రామాల్లో చేతికొచ్చిన మామిడి పంట పలుచోట్ల వరి, నువ్వు పంటలు నేలకొరిగాయి. నిర్మల్ జిల్లా భైన్సా డివిజన్లోని పలు మండలాల్లో జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం చేలకు వెళ్లిన రైతులు నేల కొరిగిన పంటలను చూసి ఆవేదన చెందారు. చేతికొస్తున్న తరుణంలో పంటంతా దెబ్బతిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భైన్సా డివిజన్లోని భైన్సా, తానూర్, లోకేశ్వరం, ముధోల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఇటిక్యాల గ్రామంలో చుంచు పోచయ్య, బుద్దే శ్రీనివాస్, చుంచు శ్రీనివాసులకు చెందిన సుమారు 20 ఎకరాల్లో ఏపుగా పెరిగిన మొక్కజొన్న నేల కొరిగింది. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో మామిడి తోటలోని కాయలు రాలిపోయాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మిర్చి పంటంతా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నూరు మండలంలోని పలు ప్రాంతాల్లోని కల్లాలలో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. మిర్చి పంటకు ఈ ఏడు సరైన గిట్టుబాటు ధర లేదని నిరాశలో ఉన్న రైతన్నలకు అకాల వర్షాలు మరింత నష్టాన్ని చేకూర్చాయి. వర్షానికి తడిసి మిరప నాణ్యత కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈదురుగాలులు, అకాల వానలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను నట్టేట ముంచాయి. వివిధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్ శివార్లలోని కొత్తపల్లిలో ఎడ్ల రాములకు చెందిన నువ్వు పంట మొత్తం నిన్నటి ఈదురుగాలులతో నేల కొరిగిపోయి పనికి రాకుండా పోయింది. దాంతో రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కతలాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో మామిడికాయలు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్ వంటి ప్రాంతాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ఉరుములు, మెరుపులతో గంటకు పైగా కురిసిన వర్షం ఈదురుగాలులతో కలిసి పంటలను నేలమట్టం చేసింది. ముఖ్యంగా మొక్కజొన్న, నువ్వుల పంటలు కోత దశలో ఉండగా భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చల్గల్ గ్రామంలో మామిడి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. కాంటా వేసిన మొక్కజొన్న సంచులు సైతం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో పంట నష్టంపై మా ప్రతినిధి రమణ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఏటా ఎండాకాలంలో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు రైతులను దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షము, అదేవిధంగా ఈదురుగాలులతోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంటలకు అపారమైన నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులంతా లబోదిబోమంటారు. మరొక వైపు మొక్కజొన్న చాలా చోట్ల కూడా నేల కొరిగిపోయిన పరిస్థితి, అదేవిధంగా వరి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది. మనం ప్రస్తుతం కొత్తపల్లి మండల కేంద్రానికి
గ్రామానికి కూతవేడు దూరంలో ఉన్నాం. కరీంనగర్ శివార్లలో ఉన్న ఈ పంటను ఒకసారి పరిశీలిద్దాం. నేను మీకు నువ్వు పంట చూపిస్తున్నాను. నువ్వు పంట చాలా కాస్ట్లీ పంట. వాస్తవంగా ఈ చిరుధాన్యాలను పండించే రైతులే తక్కువ, కానీ నిన్న రాత్రి నుంచి వీచిన ఈదురుగాళ్లకు మొత్తం పంట అంతా కూడా నేల కొరిగిపోయి ఇప్పుడు రైతులు లబోదీబోమంటారు. ప్రస్తుతం ఈ నువ్వు పంట వేసిన 2 ఎకరాల్లో నువ్వు పంట వేసిన ఎడ్ల రాములు కొత్తపల్లికి చెందిన రైతు మనతో పాటున్నారు. అదేవిధంగా మిగిలిన రైతులు కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాము. ఇది ఎట్లా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న రామన్న, ఏమైంది అసలు రాత్రి వడగళ్ళ వానకు ఈ నువ్వు అనేది మొత్తం అడ్డం పడ్డది. ఈ అడ్డం పడుట్ల మనకు పంట అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు అడ్డం పడ్డదంటే తర్ర అయిపోతూ ఉంటుంది. ఈ పంటలు వేసేటోళ్ళే చాలా కష్టం ఈ రోజులలో. ఈ వేసినందుకు ఈ భగవంతుడు అకాల వర్షాలు ఇవి చేయబట్టి ఇప్పుడు ఇట్లా నష్టపోతే మరి మాకు ఆదుకునే లెవెల్ ఇక్కడ మా పరిస్థితి ఏంది? ఈ చేసేటోళ్ళే లేరంటే ఇదో పరిస్థితి మాకు. ఇది తగని పరీక్ష మాకు ఇక్కడ. ఇప్పుడు ఇంకా వాతావరణం ఇంకా కూడా అట్లాగే ఉంది కదా, ఇంకా అట్లా ఇంకా వర్షాలు పడితే ఇంకా ఇంత అక్కరా కూడా అయిపోతుంది. ఇది ఏంటంటే ఇంకా మళ్ళీ వర్షాలు పడితే ఇంకా కూడా అక్కర్రాదు ఇంత. ఇప్పుడన్నా ఇంకొక సగం ఉంది, సగం అట్లా ఏంది, కానీ మిగతా మళ్ళీ వర్షం పడ్డట్టయితే మొత్తం భూమి కరుగుతుంది మొత్తం అట్టిగానే పోతుంది. ఇక అంటే ఎంత పెట్టుబడి పెట్టిండ్రు, దీనికి ఎంత ఖర్చు పెట్టిండ్రు మీరు? దాదాపు ఎకరానికి 40,000 ఖర్చు వస్తుంది అన్న. ఎకరానికి 40,000 ఖర్చు వస్తుంది. నేను 5 ఎకరాలు పెట్టినాం. మాకు భగవంతుడు సహకరించి పంటలు మంచిగా పండితే మాకు సరిపోతుంది. కానీ ఈ పెట్టిన పెట్టుబడికి కూడా అత్తుడు కష్టం నాకుంది ఈ రోజులలో. ఇప్పుడు ఇక ఈ వాతావరణం చూస్తే ఇప్పుడు ఏమన్నా అంటే నష్టపరిహారం ఏమైనా సాయం అడుగుతున్నావా? నష్టపరిహారం ప్రతి రైతుకు నష్టపరిహారం అడుగుతాడు, కాదనే లేదు. కాకపోతే ఏంటంటే మా నష్టాన్ని చూసి మీరు పరిష్కరించి ఇవ్వండి. అపారమైన నష్టం కనిపిస్తుంది. ఏం చెప్తారు రైతులకు సంబంధించి? మీరు రైతు నాయకుడుగా ఉన్నారు కదా. ఈ అతివృష్టి అనావృష్టి మనం ఎప్పుడు చూడండి, ప్రతి సీజన్లో మార్చి నెలలో ఏప్రిల్ నెలలో ఈ వడగండ్ల వానకు చాలా వరకు పొలాలు ఖరాబ్ అవుతున్నాయి. మిగతా అంతర్గత ఈ చిన్న సన్నకారు రైతులు ఈ చిరుధాన్యాలు వేసేటోళ్ళు మీరు అన్నట్టుగా చాలా తక్కువ మంది, 100కు దాదాపు 1% మాత్రమే వేస్తారు. అంటే ఇప్పుడు కోతకొచ్చే దశలో సో ఇట్లా పడిపోవడం నిజంగా చాలా బాధాకర విషయము. బట్ ఇట్లనే ఇప్పుడు ఒక 10 days వరకు ఈ పొలాలు కూడా కోతకొచ్చే పరిస్థితి. ఇప్పుడు ఈ మబ్బులు చూస్తున్నాం, మళ్ళీ వర్షం పడేటట్టున్నది. పొలాలు కూడా అక్కడక్కడ కోతలకు వచ్చినాయి. ఇది ఇట్లా వడగండ్ల వర్షాలు పడితే అది కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. బట్ ఇటువంటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు మామిడి రైతులు, మొక్కజొన్న రైతులు, వరి రైతులు ఇలా అందరూ కూడా లబోదిబోమంటున్న క్రమంలో ఖచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధికారులు గుర్తించి సర్వే చేపట్టి ఖచ్చితంగా ఆ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు చిరుధాన్యాలు వేసే రైతాంగం తగ్గిపోయింది కాబట్టి అలాంటి వారిపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న నేల కొరిగింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి కామారెడ్డి, జుక్కల్, మద్నూర్, నందిపేట, బాల్కొండ, భీంఘల్లో వరి, మొక్కజొన్న పంట దెబ్బతింది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూర్, దోమకొండ, రాజంపేట, తాడ్వాయి, బీబీపేట్, మాచారెడ్డి, సదాశివనగర్ తదితర మండలాల్లో అకాల వర్షాలు రైతుల ఆశలను అడియాసలు చేశాయి. పంటను కోత దశకు తీసుకురావడానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు అకాల వర్షాలతో పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటకు సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన పసుపు పంట అంతా తడిచిపోయింది. వర్షం నీటిలో పసుపు కుప్పలు తేలియాడాయి. తడిసిన పసుపుకు ధర తగ్గించకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతుల్ని తీవ్రమైన కష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం నేను నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాను. సో చూడొచ్చు, మొత్తంగా పసుపు ఏదైతే ఉందో 6 కాలం కష్టపడి మార్కెట్కి తెచ్చిన రైతులు పూర్తిగా నష్టపోయామని చెప్తున్నారు. మరికొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రాత్రి ఎప్పుడు వర్షం పడింది? రాత్రి నైట్లో ఎప్పుడు వచ్చింది తెలియదు. ఈ మునింలు వీళ్ళు కూడా కాగితాలు కప్పిరట కానీ గాలికి లేచిపోయినాయి. 80-90 లక్షల మాలైతే ఖరాబ్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా కానీ మక్కలు వడ్లంటే నడుతుంది, కానీ పసుపు రెడ్ కలర్ అయిపోతుంది, అంటే కుంకుమ కలర్ అయిపోతుంది, దాన్ని వేస్ట్ అయిపోతుంది. ఇది ఇట్లున్నా సార్, ఇప్పుడు ఇక ఈ కలర్ అవుతుంది. ఈ కలర్ అయింది అనుకో, వాళ్ళు అద్దు అంటే పారబోసుడే, అద్దు అంటే పారబోసేసుడే, మొరే వరబోసేసుడే. నిన్న పోయింది సార్, 10,000 దాకా పోయింది. ఇక తెలియదు ఇక ఎట్లా చేస్తారో ఏం కథను, ఇక వాళ్ళ చేతులు ఇక పని. వాళ్ళు ఎట్లా చేసినా వినాలా రైతులం, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. మేము దాదాపు అంటే ఒక ఎకరానికి 1,20,000 దాకా పెట్టినాం సార్. కానీ ఏం చేసినా లాభం లేదు. రైతు కష్టం అసలు ఎవరికి కనిపించదు.
నీళ్ళలో పోయినట్లు వృధా. ఇప్పుడు 9 నెలలు వేసిన పంట ఇదంతా చూస్తారు కదా మీరు కూడా, ఇంత ఘోరంగా జరిగింది. ఎందుకంటే రైతుకు విలువ ఎక్కడ లేదు. ఒక ఆఫీసర్ వస్తుండంటే కుర్చేసి గుంజి కూర్చుండి అంటారు, కానీ రైతు పోతే నీ బురద బట్టలని దూరం ఉండంటారు. ఈ రోజు ఎంత తరుగు ఎంత కట్ చేస్తారో తెలియదు కమిషన్ ఏజెంట్లు. అందుకే ఇది ఇప్పుడు పోసుడు ఉన్నది. దీనికి ఖర్చు బాగా అయింది పసుపుకు ఈ సంవత్సరము. అంతగా మినిమం వెళ్ళింది. పసుపు కూడా బాగా వెళ్ళలేదు. ఎకరానికి 4 ట్రాక్టర్లు అంటే అట్లా వెళ్ళింది. మినిమం 7-8 వెళ్ళాలి ఒక ఎకరానికి. 4 ట్రాక్టర్ వెళ్ళింది. ఇక్కడ తెచ్చితే నిన్న కొద్ది రేటు మామూలుగా ఉండే మండకు. వర్షం ద్వారా ఇదంతా లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏజెంట్లు వచ్చి వీళ్ళు కమిషన్లు ఎంత కట్ చేస్తారు ఏంది తెలియదు. ఇంకా ఫుల్లు మేము కప్పిన కొద్దీ లేచిపోడు మాకు ఆవిడే బాగుంది తాటిపత్తారు. ఇక పొద్దుగల 6 గంటలకు వర్షం సురైంది. తుక్కు చంపింది. ఇక అంతా నాని ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మాకు కట్ చేయకుండా కొనాలని. నిన్న ధర ఎంత పోయింది మీది? ధర 11,000 పోయింది, 12,000 పోయింది, 13,000 పోయింది, 9 పోయింది. తడిచింది కదా, తగ్గిస్తారా? తగ్గియద్దనే మాది విన్నపం. కొన్న ధరకే అయిన ధరకే కొనాలని. అకాల వర్షానికి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు నిన్న రాత్రి పొద్దున ఉదయం కురిసిన వర్షానికి అయితే రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పెంచినటువంటి పంటలకు పూర్తిగా ఈ అకాల వర్షాలతో తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, మార్కెట్ యార్డ్ నుండి.